హలో కేతిరెడ్డి, ఏంది సంగతులా? ఏంది కేతిరెడ్డి, ఓడిపోయాక కూడా గుడ్ మార్నింగ్ ధర్మవరం చేస్తున్నావా? ఎందుకు సామే? కూసింత మైకి పట్టుకొని నీతో మాట్లాడాలి. మొత్తానికి పట్టుకున్నావో, ఇప్పుడు చెప్పు, ఏంది అసలు నీ బాధ? దగ్గర దగ్గర 8 నెలలైంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. కూటమి సర్కారు ఏర్పడి 8 నెలలు అయిందని ఫీల్ అవుతున్నావా? నువ్వు ఎంత తొందరపడినా కాలం తొందరపడదు కదా. వేరే ముక్కుంటే చెప్పు. ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంగలేకి తొక్కుతూ ఏమాత్రం కూడా వాటిని పట్టించకుండా విస్మరిస్తూ, తప్పు చంద్రబాబు నాయుడుది కాదు, వినే జనాలది. వాళ్ళ సర్కారు ఏర్పడి సంవత్సరం కాకముందే హామీల గురించి క్వశ్చనింగ్లు చేస్తావేంది? కూసింత సంవత్సరం అన్నా టైం ఇవ్వకూడదా? ఎన్ని హామీలు ఇచ్చినది నోటికి వచ్చినట్టు చెప్పుకుంటూ పోయినాడు. యాక్చువల్గా నేను ఆ హామీల గురించి ఇప్పుడు సంవత్సరం తర్వాత నుంచి మాట్లాడాల. సంవత్సరం తర్వాత మాట్లాడాల్సిన మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పు. బాధుడే బాధుడు, మీకు ఇవన్నీ ఛార్జీలన్నీ వేస్తున్నారు, మన ప్రభుత్వం వస్తానే వాటన్నిటినీ కూడా తగ్గిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. తగ్గించే కథ దేవుడికి ఎరగ. 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ రోజు మన మీదే మళ్ళీ భారం పడుతుంది. ఆ డిస్కౌంట్లకి పెంచమని జీవో ఇచ్చింది మీ హయాంలోనే కదా కేతిరెడ్డి. దీనికంతా ఆయన చెప్పేవాడు, బటన్ నొప్పేది ఏముంది, ముస్లాం కూడా ఒత్తుతాది బటన్ అని చెప్పేది. మళ్ళీ వద్దు, ఈ ముసలోడు ఎందుకు వత్తలేకపోతున్నాడు? అప్పుడు ఒత్తడానికి ముస్లాం కూడా ఒత్తుతాది, బటన్ ఒత్తడం పెద్ద కష్టమైన పనేం కాదు, అది ఏ ముస్లాం అయినా ఒత్తుతాది. మరి ఈ ముస్లాం ఎందుకు ఒత్తలేకపోతున్నాడు? బావును పట్టుకుని అట్ట ముసలోడు అంటావిందే. ఆ ముసలోడు ఎన్నికల సమయంలో రోజుకు 3 రోడ్ షోలు చేశాడు. మీ జగన్ ఎన్ని చేశాడు చెప్పు. ఇది నవ్వు పిల్లలకి 18,000 ఇచ్చానంటే 15,000 ఇచ్చానంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఎవరికి 15,000 కాదు కదా, జయంతి గారు ఇచ్చింది అట్లా 18. అవన్నీ ఇదిగా మీరు అమ్మ ఒడిని అమలు చేసింది కుర్చీ ఎక్కిన సంవత్సరం తర్వాత కదా. వాళ్ళని వెంటనే అమలు చేయమంటే ఎట్టా కుదురుద్ది? ఆ విధంగా ప్రతి సందర్భంలోనూ కూడా మోసపోయినా దగాపన్నాం అనే మాటలు అనేది లేదు. ఎందుకంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇంతకుముందు చెప్పిన 4 సార్లు మనం తెలిసి నెత్తికి తెచ్చుకున్నాం ఈ సమస్య. జనాలు వాళ్ళని నెత్తిని పెట్టుకున్నారు సరే, మిమ్మల్ని నెత్తి నుంచి నేలకేసి కొట్టారుగా కామెడీగా. నేను ఎప్పుడు అంటా అన్న వీళ్ళకు లేదు అంటే జనం దగ్గరికి ఎందుకుందంటే మా యొక్క పెద్ద బలహీనత. వాళ్ళ తరపున మనం పోరాడాలి కదా, వాళ్ళ తరపున మనం ఫైట్ చేయాలి కదా, వాళ్ళ తరపున ఇది చేయాలి అంటే వాళ్ళ తరపున మనం అన్నీ చేస్తున్నాం. కానీ వాళ్ళు మనల్ని వద్దనుకొని అవతలికి పోయినారు కదన్నా, వాళ్ళకి వీళ్ళ గురించి తెలియాలి కదా, వీళ్ళ గురించి తెలుసనే కదన్నా. లేదు లేదు, ఇప్పుడు చూడు 6 నెలలు 8 నెలలు అయింది, అప్పటికే రోడ్లకి చెప్తున్నాడు. అప్పుడు అధికారంలో ఎప్పుడు ఉండలేరు, అందరినీ ఇంటింటికి పంపించా. ఓహో, జగన్ అప్పుడు మిమ్మల్ని గడప గడపకి తిప్పాడని ఫీల్ అవుతున్నావా? జగన్ చెప్పకముందే నువ్వే గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాం పెట్టుకున్నావు కదా కేతిరెడ్డి. కాబట్టి అందరినీ కోరుకునేది ఈరోజు ప్రజలు మీరు ఆలోచించండి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టిస్తానన్నాడు. నాకు తెలిసి మనకేమో 1,00,00 కోట్లకు ఇచ్చినాడు, మనకు 1,00,000 కొట్టినాడు. మీరు కూడా అప్పులతోనే రాష్ట్రాన్ని నెట్టుకుచ్చుళ్ళా? దయచేసి ప్రజలు కూడా, ఇంకా టైం ఉంది, ఆ జమిలీ వచ్చి 3 ఏళ్లలోనూ అయిపోతుంది, గమనించండి. జమిలీ ఎన్నికలు రావని తెలిసి కూడా మీరు మీ కార్యకర్తలను మోసం చేస్తారేంది? అంతేలే, ఎన్నికలు త్వరగా లేవని తెలిస్తే మీకు ఒక్క కార్యకర్త కూడా రాడుగా. నేను అన్నాను జగన్ రెడ్డితో, అన్న సత్యహరిచంద్రుడు కూడా ఇట్లాగే సత్యం నిజం చెప్పని చెప్పేసి ఆడ పోయి కాటికాబరై కూర్చున్నాడు. నీ బండబడా, జగన్ని పవన్ అన్నట్టు నువ్వు కూడా జగన్ రెడ్డి అంటావిందే. నువ్వు కూడా పవన్ బాటలో నడవడానికి సిద్ధమయ్యావా ఏంది?
నిజాలు ఎవరికి నచ్చవున్నా అబద్ధాలతో పోతూ ఉంటేనే చూడు చంద్రబాబు 4 సార్లు అయినాడు, అందరినీ చేసుకుంటూ పోతున్నాడు. వరే జగన్ ఏదో హరిశ్చంద్రుడు అన్నట్టు కబుర్లు చెప్తున్నావో. జగన్ నిజంగా హరిశ్చంద్రుడే అయితే వాళ్ళ బాబాయిని ఎవరు లేపేశారో ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదో చెప్పినంత వరకు జాలుగానే ఇంక నువ్వు బయలుదేరి కేతిరెడ్డే.